నమస్తే అండి. మనం గుంటూరు జిల్లా దావులూరుపాలెం గ్రామంలో ఉన్నాం. రైతు శ్రీనివాసరావు గారు గులాబీ తోట వేశారు. దాంట్లో ఏ వెరైటీ వేసుకుంటే బాగుంటుంది, ఏ వెరైటీ బాగుంటుంది, రైతుకి ఎలా ఎలా గిట్టుబాటు ఉంటుంది అనేది పూర్తి వివరాలు రైతు శ్రీనివాసరావు గారిని అడిగి తెలుసుకుందాం. ఇప్పటివరకు మన రైతు నేస్తం ఫ్యామిలీ ఛానల్ సబ్స్క్రైబ్ చేయబడితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి మన ఫ్యామిలీలో జాయిన్ అయిపోండి. నమస్తే సార్. ఎన్నాళ్ళు అవుతుంది సార్ మీరు ఈ తోట వేసి? ఇది వేసి 5 నెలలు. 5 నెలలు అవుతుంది. మొక్క ఎక్కడి నుంచి తీసుకొచ్చారు సార్? బెంగళూరు నుంచి తీసుకొచ్చారు. అంటే మీరే వెళ్తారా లేదంటే వాళ్ళే తీసుకొస్తారు? అంటే మీకు కాంటాక్ట్ నెంబర్లు తీసుకుని మీరు తీసుకొస్తారా? ఫోన్ చేస్తే 4 కలిపి లోడ్ చేయించాం. ఇప్పుడు అంత దూరం నుంచి మీకు ట్రాన్స్పోర్ట్ తీసుకురావడం అంటే ట్రాన్స్పోర్ట్ ఖర్చులు ఎక్కువ అవుతాయి కదా? మొక్క వచ్చి 26 రూపాయలు పడింది మన ఇక్కడ తీసుకొచ్చి 26 రూపాయలకి మీకు మొక్క ఇస్తారు. అది మనం అడిగిన ఇస్తున్నాం. దీంట్లో వెరైటీలు ఏమైనా ఉంటాయి? ఉంటాయి 4 రకాలు 5 రకాలు ఉంటాయి. చెండు గులాబీ ఉంది, మామూలు గులాబీ ఉంది, తెల్ల గులాబీ ఉంది, రకరకాల. మార్కెట్ లో ఏ గులాబీకి రేట్ ఎక్కువ ఉంటది? ఇప్పుడు % చెంటు గులాబీకి ఉంది, కొద్దిలో కొద్ది. సెంటు గులాబీ ఇది, దీని పేరు చెంటు గులాబీ. దీని పేరు సెంటు గులాబీ. అంటే ఏంటంటే మిగతా గులాబీకి దీనికి వాసన వచ్చింది, గులాబీ వాసన వచ్చింది, చెంటు వాసన వచ్చింది. ఇది దీన్ని చెంటు గులాబీ అంటారు. అది ఒకటేను దండలకి, పూజకి, రెక్కల పూజకి బాగుండిద్ది. అది పూలు అంటే ఎక్కువ వీటికి మండపాల వాళ్ళు వీటికి వాడుతా ఉంటారు. బెంగళూరు నుంచి సైజు పెద్ద పువ్వు వస్తుంది, అవి తీసుకొస్తారు. ఇది వచ్చేసి మనకి అంత సైజు లో అనిపించట్లేదు, ప్లస్ మందం కూడా తక్కువ ఉన్నట్టుంది. మందం క్వాలిటీ తక్కువ, సైజ్ వచ్చింది. చెట్లో దమ్ముంటే సైజ్ వచ్చింది, లేదా చిన్నది వచ్చింది. రకరకాల కలర్స్ ఉంటాయి, ఎల్లో కలర్ అని, వైట్ కలర్ అని ఇవి ఉంటాయి. వీటిలో మీరు రెడ్ వెరైటీ ఎందుకు తీసుకున్నారు? ఇది మార్కెట్ ఏమన్నా తేడా ఉంటుంది అంటారా? మార్కెట్ చెంటు గులాబీ అంటేనే మరి ఇది తీసుకోవాలి, ఈ రంగు బాగుండేది, స్మెల్ కోసం మీరు తీసుకున్నారు. అది ఇప్పుడు ఎల్లో కలర్, వైట్, వీటిలో సెంటూర్ వెరైటీస్ ఏమి ఉండవా మీకు? ఉంటాయి కానీ అంత కొనరు. రైతుకి మాత్రం ఈ వెరైటీ అయితే అనుకూలంగా ఉంటుంది. అది కత్తి కోసుకుంటాకైనా మనకు కొద్దిగా సేల్స్ బాగుంది. ఎక్కువ మనకి దండలో ఎక్కువ వాడతారు కాబట్టి మనకి రైతులకి విడిగా సేల్స్ కి మాత్రం రంగులు అంటే జనం పెట్టుకునే గానీ పూజ కడకు వాటర్ గా. ఓకే, బెంగళూరు పువ్వు అంటే మనకి ఓన్లీ మండపాలకు మాత్రమే, అంతేగాని ఈ పూజ కాడ రెక్కలో పోల్చుకుని లేకపోతే పెట్టుకుంటే అప్పటికప్పుడు పూజ కాడ బాగుంటాయి. పూజ కాడ పెట్టుకోవడానికి కానీ పూజ చేసుకోవడానికి దండలకు కానీ ఇది బ్రహ్మాండంగా ఉంటుంది. అది ఓకే. దీని మొక్క మనకి ఎంత గ్యాప్ పెడతారు మీరు? మొక్కలు వచ్చేసి మీకు గేజము 2.5, వచ్చేమో 2.5. ఈ మొక్క గేజం సరిపోతుందా మీకు? మొక్క పెరిగినా కూడా సరిపోతుంది, అల్లుకునేదా సరిపోతుంది, మధ్యలో నడుతాం కదా. దీంట్లో ఏమేమి వెరైటీలు ఎక్కువ వేస్తా ఉంటాం? దీనిలో వేసినప్పుడు బంతి వేసాం ఒకసారి మధ్యలో. ఆ బంతి అయ్యి పెరిగింది, బాగా దిగుబడి వచ్చింది, కానీ రేట్లు లేవు, అయిపోయి తీసేసాం. ఇప్పుడు ఏం వేసినా ఈ పాడైపోతుంది. ఫస్ట్ లో అంతర పంటగా మాత్రం బంతి చేసుకోవచ్చు, తర్వాత నుంచి మనం ఏమి వేయకూడదు. తేగ ఒత్తు అనేది వేయకూడదు, దీనిలో వేయకూడదు. తేగ బాకి ఒత్తు వేయకుండా ఏదైనా వేసుకోవచ్చు. మొక్క మనకి పెరిగే కొంది అసలు వేరే అంతర పంట ఉంటే మాత్రం ఇబ్బంది అవుతుంది. ఎవరైనా ఎండుకొమ్మ ఉంటే కట్టలు ఉన్నాయి కదా, కట్ చేసుకుని పక్క వేసుకోవచ్చు. గోరెరువు, వీటికి ఎరువులు గోరెరువు, పెంటబోగు, లేదంటే పిండిలోకి వచ్చేసరికి ప్రధాన 35, 20 ఆంధ్ర పిండి వేసుకోవచ్చు. 7 జన చెక్క వేసుకోవచ్చు. ఎన్ని రోజులకు ఒకసారి వేయాల్సి ఉంటది ఎరువులు వచ్చేసి? మనకి మొగ్గను బట్టి నెల 2 నెలలకి కట్టి ఓకేకుండా. మొక్కలు పెరగడానికి ఏమన్నా ఎరువులు మందులు ఏమైనా కొడతారా మీరు? ఈ రోగోరు, కొక్కిరేను, సాపు, పురుగు మందుకి కొక్కలేను అవి కొడతారు. ఈ రోగోరేం పెరుగుదలకి కట్టి మైక్రోన్యూట్రియన్స్ ఇలాంటివి కొడతా ఉంటారు పెరగడం కోసం. అది ఎంపటి పొడి ఒకటి. ఓకే. ఇప్పుడు మామూలుగా పురుగు ఎక్కువ వస్తుంది అని చెప్తారు కదా, పూల మొక్కలు అంటేనే పురుగు ఎక్కువ వస్తుంది. వచ్చింది కానీ గులాబీకి అలాంటిది ఏమన్నా ఉండిందా? వచ్చింది, బండ పురుగు వస్తుంది. అది కొక్కిరేని వేసుకుంటే 2 రోజులకు ఒకనాడు సరిపోతుంది. పువ్వు డ్యామేజ్ అవ్వడం కానీ మనకి పురుగు డ్యామేజ్ మొదట వస్తుంది. అదే అది వచ్చింది మొదట వస్తుంది. అంటే పువ్వును పాడు చేస్తాయి. పువ్వును పాడు చేసింది కానీ ఆకు ఏమో ఎర్రనల్లి వస్తే ఆకు పాడైపోతుంది, ఆకు పాడైంది. ఈ చెట్టును మాత్రం ఏం చేయలేవు, చెట్టు చచ్చిపోతామే ఏం ఉండవు. అది కాకపోతే ఎర్రనల్లి వచ్చినప్పుడు ఆ ఆకు అంతా రాలిపోద్ది. ఇంట్లో చెట్టుకి చచ్చిపోయేంత తెగుళ్ళు ఏమన్నా ఉంటాయి? ఏముండవు. చెట్లు బానే ఉంటాయి కాదంటే పైన నల్లి చచ్చిపోయి తొలి అని అంటు కడతారు కదా, దారం చుట్టినప్పుడు అప్పుడు పగిలిపోతే అప్పుడు చచ్చిపోతామే గానీ బతికినా చచ్చిపోవు. అంటే మొక్క తీసుకునేటప్పుడే మీరు జాగ్రత్తగా దారం చుట్టి పెడతారు కదా అంటూ, అప్పుడు అది ఇల్లిపోయినప్పుడు పగిలిపోతుంది, విడలకూడదు. అది వాళ్ళు ఇచ్చినప్పుడు మాత్రం కలిపే ఉండాలి. అది
ఓకే, ఇప్పుడు మార్కెట్ ఎలా ఉంటదండి? ఇది మార్కెట్ చేసుకోవాలంటే మార్కెట్ స్టార్టింగ్ ఏమి బేరం లేకపోతే 60-70 కొంటారు. బేరం ఉందనుకో ఇవాళ 260 రూపాయలు ఉంది. ఇవాళ 260 ఉంది. 160 కానీ 100 రూపాయలు తగ్గదు. అది ఏదన్నా ఒక ఎకరం వేసుకుంటే మనిషికి రోజు ఇటు రోజు పని సరిపోద్ది. మన నిత్య ఇప్పుడు 100 రూపాయలు ఉందనుకో 40 కేజీలు దేని అనుకో 4 వేలు వస్తాయి. రోజు మార్చి రోజు 4 వేలు కదా 3 వేలు అని వస్తాయి. అది అట్లా. ఇప్పుడు మనం ఒక ఎకరం తోట వేసాం అనుకోండి, కాకపోతే దిగుబడి ఎంత వస్తుంది? ఇదంటే బంతి తోట మెల్లిగా మాటి పొడగొచ్చి ఇట్టుకెళ్తాం కుదరదు. పొద్దున్న 5 నుంచి కోసుకుని 9-10 మార్కెట్కి వెళ్తే దిగుబడి బాగుంటుంది. మనకు కలెక్షన్ కొంటారు, పువ్వు కలకల్లాడతారు. రేతులు పోతే పని రావు. అంటే మనం ఇది మార్కెట్ కి తీసుకెళ్లాలంటే పొద్దున్నే తెల్లారి గట్టే వచ్చేసి పూలు కోసేసుకోవాలి. లిల్లీ పూల టైప్ లో కోసుకోవాలి. 6 to 10 లోపే పువ్వు అమ్ముకోవాలి. అయిపోవాలి బేరం. 10-7 వెళ్దాం అంటే కుదరదు. 6-7 కోత అయిపోవాలి. అంటే సొంత మనుషులు ఉంటేనే చేసుకోగలుగుతారు. బయట నుంచి కూలీలు ఒక మనిషి అన్న గులాబీ తోట పని చేస్తాంటేనే వేసుకోవాలి. లేకపోతే కుదరదు. బయట కూలీలు అంటే అవుతారు రారు వాళ్ళు రావాలి, మనం కోయాలి, మార్కెట్కి వెళ్ళాలి. అదే మనం ఒక ఇద్దరు ఉన్నాం, ఇంకొక 6 గంటలు కష్టపడితే వెళ్తా బాగుంది. ఇప్పుడు ఎకరం తోట వేసారు అనుకోండి, 2-3 మనుషులు ఇంట్లో వాళ్ళు కోసుకోగలుగుతారా? కోసుకోవచ్చు. ఎన్ని కేజీలు వస్తుంది మనకి రోజు? రోజు 40 కేజీలు వచ్చింది ఎకరం మీద. బాగా పెద్ద సంవత్సరం తోట అయితే 40 కేజీలు వస్తుంది అంతే, అంతకన్నా ఎక్కువ రాదు. అది కొద్ది బలం ఉంది అనుకో 5-6 కేజీలు, ఒక 50 కేజీలు వేసుకో రోజు మార్చి రోజు. ఓకే, దిగుబడి అది మనం వేసినాక సంవత్సరం 6 నెలల దాకా అట్లా ఏం పంట రాదు మన చేతికి సరిగ్గా. ఈ వచ్చిన మందులకి కౌలుకి కట్ట రావు. ఓకే, అది ఇప్పుడు మార్కెటింగ్ ఎలా ఉంటది మీకు? అంటే మనకి కోసిన తర్వాత ఎమ్మడితో అమ్మేసుకోవాలని చెప్తున్నారు 10 లోపు. అంటే 2-3 గంటల్లో మనం మార్కెట్ కి మార్కెట్ కి వెళ్ళి మనకి విజయవాడ గుంటూరు దగ్గర కాబట్టి గంటలో వెళ్ళిపోతాం. గంటలో వెళ్ళిపోతారు, మార్కెట్ చేసుకుంటాం. ఎప్పుడు డిమాండ్ ఉంటదండి ఈ వెరైటీకి? లేదంటే కొన్ని పండుగలు అలాంటి పండుగల సీజన్ బాగుండిద్ది. కార్తీక మాసం అన్నాలు బాగుండేది రేటు. తర్వాత మిను 60 రూపాయలు తగ్గరు. అన్ని బంతి పూలు ఉందంటే 10 రూపాయలు అమ్మేది, ఏం బేరం లేకపోతే పారబోసి రావాలి. గోతాలు ఖర్చు గోతం కొనాలంటే 35-40 రూపాయలు ఉంది. గోతం అంతా కూడా వదిలిపెట్టి రావాల్సి వస్తుంది బంతి పూలకి. మొన్న దాకా అసలు బంతి పూలు అడిగిన వాళ్ళు అడిగాడు ఉప్పొత్తు ఎక్కువ. ఇప్పుడు నిన్న అయ్యేలా కొద్దిగా కదిలింది, 40-30 అమ్ముతున్నారు. అటు వరకు నాకు ఎకరం ఉంది. ఎకరంలో దగ్గర ఒక లారీ పువ్వు పారబోసి ఉంటాం. లారీ పువ్వు పారబోసి ఉంటాం. పడిపోయింది, బాగా పెరిగి బాగా పువ్వు సైజ్ వచ్చి. అది పువ్వు సైజ్ రాకూడదా? పువ్వు సైజ్ వస్తేనే కొంటారు కదా, పువ్వు సైజ్ వస్తేనే కొంటారు. ఇదైతే మనకి ఎకరాకి వచ్చేసి 50 కేజీలు రోజు మార్చి రోజు తీసుకోవచ్చు. ఎన్ని సంవత్సరాల పాటు? 2 సంవత్సరాల పాటు డైలీ వస్తుంది. డైలీ రోజు కంపల్సరీ. దీనికి సీజన్ అంటూ ఏముండదు కాయటానికి. 365 రోజులు మనకి రోజు ఖచ్చితంగా కోసుకోవచ్చు. ఇదండి రైతు అయితే మనకేం చెప్తున్నారంటే ఎకరానికి వచ్చేసి 2500 మొక్కలు పడుతున్నాయి అని చెప్తున్నారు. మొక్క వచ్చేసి 26 రూపాయలు పడింది అని చెప్తున్నారు. అంతేగా, మొక్క 26 రూపాయలు పడిందని చెప్తున్నారు. దీనికైతే పెద్దగా ఎరువులు వేయాల్సిన అవసరం కూడా పెద్దగా లేదని చెప్తున్నారు. మందులు కూడా ఏదైనా పురుగు వస్తే మాత్రం కంపల్సరీగా పురుగు మందులు మాత్రం కొట్టుకోవాలని చెప్తున్నారు. ఎరువులు మామూలుగా గొర్రె ఎరువు ఇలాంటిది ఎక్కువ వేసుకుంటామని చెప్తున్నారు. మామూలుగా ఫర్టిలైజర్స్ అయితే పెద్దగా వాడమని చెప్తున్నారు. రైతుకైతే దీంట్లో వచ్చేసి రోజు ఆదాయం తీసుకుంటాడు కాబట్టి 6 నెలలు సంవత్సరం తర్వాత అయితే కంటిన్యూస్ గా రోజు ఎకరానికి 40 నుంచి 50 కేజీలు దిగుబడి వచ్చిందని చెప్తున్నారు. కేజీ 100 రూపాయలు వేసుకున్నా కూడా రోజుకి 4000 రూపాయలు ఆదాయం వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. 2 సంవత్సరాల పాటు ఇది ఆదాయం తీసుకుంటాం కాబట్టి మిగతా పంటలతో పోల్చుకుంటే ఇది బెటర్ గా ఉండిందని చెప్తున్నారు. ఈయన ఇంతకుముందు బంతి తోట వేసి కూడా లాస్ అయ్యానని చెప్తున్నారు. దాంతో పోల్చుకుంటే ఇది బెటర్ గా ఉందని చెప్పేసి ఈ పంటలోకి మారానని చెప్తున్నారు. ఇది ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఇప్పటి వరకే మన రైతు ఫ్యామిలీ ఛానల్ సబ్స్క్రైబ్ చేయబడినట్టు వెంటనే సబ్స్క్రైబ్ చేసి మన ఫ్యామిలీలో జాయిన్ అయిపోండి. నమస్తే అండి.